హాయ్ హలో నమస్తే, నేను మీ జాదవ్ జనగొంతుక. ప్రస్తుతం మనం ఎలాంటి పాలనలో ఉన్నామంటే పాలకుల పరిస్థితి ఎట్లుంది అనుకున్నాడు బెటర్ ఉంటుంది. ఎందుకంటే రాను రాను రాజుగురం గాడిదైనట్టు రాను రాను అధికారులకు అసలు చట్టాలు తెలియకుండా పోతున్నాయి. పొద్దున లేస్తే 24 గంటలు చట్టం తన చుట్టం అని చెప్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆసరాగా నిలబడుతూ ఎవరైతే దౌర్జన్యం చేసిండో వారి మీద చర్యలు తీసుకురాల్సిన అధికారులే ఈ రోజు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డాడో వాడు కొమ్ము కాస్తూ పై అధికారులు చెప్పిన సిపి గారు చెప్పిర్రు, ఏసీపీ గారు చెప్పిర్రు, అది సోల్జరీ కేసు, అది చట్టరీత్యా నేరం, దాని మీద చర్య తీసుకున్నారని. కానీ మన సారు సిఐ గారు మహాజోరు, కాకపోతే ఆయన చేసేటి అన్ని పేజారు అనే చందంగా ఇప్పటికీ ఆ కేసుని నానవేస్తూ సాగదీస్తూ బాధితుల్ని ఇబ్బంది పెడుతున్న వైనం, ఆ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ఏం మాట్లాడతారో వారి ముఖ ద్వారానే మనం విందాం. సార్, మీరు మా విషయం తెలిసి ఈ వార్తతోని మాకు స్పందన నుంచి న్యాయం జరుగుతున్న ఉద్దేశంగా మీరు రావడానికి మేము పూర్తిగా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఏదైతే మంచిర్యాల టౌన్ లోపల ఎన్టీఆర్ నగర్ లోపల మా నాన్నగారి పేరు మీద ఒక ఇల్లుంది. ఆయన గతంలో కౌన్సిలర్గా పనిచేసిండు. మరి దానికి సంబంధించిన 1972-74/2017 డాక్యుమెంట్ నంబరు తయారు చేసుకొని మా బంధువైన గుర్రాల కుమారస్వామి ఫోర్జరీ చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఆయన పేరున రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి గతంలో ఉన్న పోలీస్ అధికారికి మేము అన్ని ఆధారాలతో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కేసు నీరుగార్చి పక్కకి పెట్టే ప్రయత్నం లోపల దాన్ని పక్కకు పెట్టేసిండు. మళ్ళా తిరిగి మేము ఆ అంశాన్ని గౌరవ సిపి గారికి దృష్టికి తీసుకెళ్లి పూర్తి వివరాలతో ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతోని పూర్తిగా వారికి చూపించడం మూలంగా వారు వెంటనే మౌఖికంగా మాట్లాడి ఇప్పుడున్న సిఐ గారు ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. చెప్తే దాని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటి నుండి 5 నెలలు కావచ్చినా కూడా ఇప్పటి వరకు చర్యలు లేవు. దాని మీద ఎట్లాంటి పరిస్థితి లేదు. ఇలా ఏదైతే ఆయన ఫోర్జరీ చేసిండో ఆ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారులు ప్లస్ గౌరవ కమిషనర్ మున్సిపల్ గారు కూడా ఏదైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసారో క్యాన్సిల్ చేసి తిరిగి మా నాన్నగారి పేరు మీద మళ్ళీ తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఫోర్జరీ చేసిన ఒక బ్యాచ్ ని ఇప్పటి వరకు వాటి మీద చర్యలు తీసుకోవడం లోపల మరి పోలీస్ యంత్రాంగం విఫలమైంది. మరి పోలీస్ పై అధికారులు ఏసీపీ గారు సిపి గారు చెప్పినప్పటికీ కూడా మరి ఇలా మంచాల్లో ఉన్న ఆ పోలీస్ అధికారులు దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. అది బాధాకరమైన విషయము. ఇలా మొన్ననే ప్రభుత్వము పోలీస్ సంక్షేమానికి ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది? ప్రజల పనులు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని ఇచ్చింది. మరి అవన్నీ పక్కకు పెట్టి ఇవాళ ఫోర్జరీ చేసిన కుమారస్వామిని ఎందుకు వేసుకోవడం అని కారణం ఏందని చెప్పి మేము ప్రతి మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాం. మరి దీని వెనుక ఎవరున్నారు? ఇలా దానికి సంబంధించిన ఎవరైనా స్థానికంగా పొలిటికల్ నాయకులు ఉంటే వాళ్ళకి సంబంధించిన మంత్రులతో మేము మా మొర చెప్పుకుంటాము. అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుపోతాం. ఈ విషయము ఫోర్జరీ చేసినట్టు క్లియర్ కట్ గా ఇలా పేపర్లు పూర్తి స్థాయిలో వచ్చినప్పటికి కూడా మేము ఇలా చూపించినప్పటికి కూడా దాన్ని ఇలా ఇప్పటి వరకు కూడా నీరు గార్చే ప్రయత్నంలో జరుగుతూ ఉంది. ఇంత క్లియర్ గా మరి ఎక్కడ లేని విధంగా ఒక సబ్ రిజిస్టర్ గారు ప్లస్ మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇది ఫోర్జరీ జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫోర్జరీ అని ఇక్కడ చూపిస్తా ఉన్నారు. మరి ఫోర్జరీ జరిగిందని చూపించినా కూడా ఫోర్జరీకి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో మరి ఆ చట్టము మరి అధికారులకు తెలుసో తెలియదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే ఎవరైతే ఫోర్జరీ చేసిన బ్యాచ్ ఉన్నదో ఆ బ్యాచ్ ని దానికి సంబంధించిన లీడర్ గా వ్యవహరిస్తున్న కుమారస్వామిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మంచిర్యాలలో జరిగే తతంగాన్ని ఎవరైతే ఈ ఫేక్ డాక్యుమెంట్ చేసిన ఒక బ్యాచ్ ని ప్రోత్సహించే అధికారులపై కూడా అంతే ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇలా దరఖాస్తు చేయడం సిద్ధంగా ఉన్నాం. వెంటనే నాకు అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, మాకు వెంటనే న్యాయం జరగాలని చెప్పి మేము ఇలా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీందర్. నేను ప్రస్తుతానికి ఆర్టీసీలో కరీంనగర్లో జాబ్ చేస్తాను. వహించాల్సిన అధికారులే ఎవరైతే అగ్గిపెజరుతున్నారో వాళ్ళకు బాధ్యత వహిస్తూ వారి కొమ్ము కాస్తూ అన్యాయాన్ని అవినీతిని ప్రోత్సహిస్తున్న సంఘటన అంటని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అసలు
పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం గమనిద్దాం ముందు ముందు.